మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను వికిషోర్ని. ఎన్నడూ సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడు వార్తలు చూద్దాం. కలిసి మునగనియండి. రష్యాతో భారత్ ఏం చేసుకున్నా లెక్క చేయం. ఇద్దరు వారి మృత ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకోనివ్వండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. పాక్తో వాణిజ్య ఒప్పందం. భవిష్యత్తులో భారత్కు పాక్ చమురు అమ్మొచ్చు అంటూ వ్యాఖ్య. ఇరాన్ చమురుతో వ్యాపారం చేస్తున్న 6 భారత్ కంపెనీలపై ఆంక్షలు. మన జాతీయ ప్రయోజనాలు కాపాడుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందండి. ఆర్థిక పరిస్థితిపై ట్రంప్ నిజం చెప్పారు అని కాంగ్రెస్ నేత రాహుల్ గారు తెలిపారు. ఇక 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులు. సింగపూర్ ప్రభుత్వ సంస్థ GIS థమ్సెక్తో ఒప్పందం. మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు. నందనవనంలాగా, సుందర నగరంలాగా రాజధాని జీవన వైవిధ్య ప్రాంతంగా తీర్చిదిద్దాలి. పార్కులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి. అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక మంత్రుల ఇళ్లపైకి మా వాళ్లను పంపి హత్యలు మొదలు పెడితే ప్రసన్న ఇంటిపై మారణాయుధాలతో మనుషుల్ని పంపుతారా? ప్రతీకారంతోనే మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు. ఏ తప్పు చేశాడని కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు పెట్టారు. నెల్లూరు పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తెలిపారండి. ఇక నెల్లూరులోనూ అదే అరాచకం. పోలీసులను తోసుకొని రావాలని పిలిచిన జగన్ పోలీసులను తోసేసి జనం వెంట వేసుకుని వెళ్లిన ప్రసన్న తోపులాట్లో హెడ్ కానిస్టేబుల్కు చెయ్యి విరిగింది. కాకాని ప్రసన్నలకు జగన్ పరామర్శ. ఇక పంకజ్ డబ్బులిస్తాడు, ప్రభుత్వ పెద్దల మనుషులకు అందచెయ్యి. మద్యం కుంభకోణం నిందితుడు వరుణ్కు శ్రీకాంత్ ఆదేశాలు. ఆదాన్ లీలా డిస్టిలరీస్లో అకౌంటెంట్గా పనిచేసిన శ్రీకాంత్, అతన్ని విచారించనున్న సిట్ అధికారులు. ఇక సిఐడి మాజీ చీఫ్ సంజయ్ 3 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి కేసులో ఆయనకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు. కేసు వినే కొద్దీ అనుమానాలొస్తున్నాయని వ్యాఖ్య. ఇక రేపే అన్నదాత సుఖీభవ. ప్రకాశం జిల్లా దర్శిలో పథకానికి శ్రీకారం చుట్టనున్న చంద్రబాబు గారు. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లో స్థలాలు వేలం. ప్రాజెక్టుకు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు. ఇక పెన్షన్ల పంపిణీకి 2,750 కోట్లు విడుదల. నీటి తీరువ బకాయిలపై 85 కోట్ల వడ్డీ మాఫీ. నేహారెడ్డికి 17.46 కోట్ల జరిమానా. హైకోర్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదించిందన్న జనసేన కార్పొరేటర్. నమ్మిన బంటు తోడుగా నకిలీల సృష్టి. వెలుగులోకి ఫర్టిలిటీ సెంటర్ దారుణాలు. డాక్టర్ నమ్మతాకు 5 రోజుల కస్టడీ. లోక్సభ స్పీకర్ కేంద్ర మంత్రులతో బాలకృష్ణ భేటీ అయ్యారు. వాకాడు తహసీల్దార్పై లైంగిక వేధింపుల అభియోగాలు. బాగ్మతి ఎక్స్ప్రెస్ ప్రమాదం కుట్రే. సిఆర్ఎస్ నివేదిక వెల్లడించింది. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ సభాపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొమ్మమూరు కాలువపై 100 సెన్సార్లు. కృష్ణా పశ్చిమ డెల్టాల్లో పైలట్ ప్రాజెక్ట్. IITMలో అప్లైడ్ AI డీప్ లెర్నింగ్ కోర్సులు. సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తు స్వీకరణ. ఇక స్టార్ డైరెక్టర్గా పద్మకుమార్. తిరుమలలో రీల్స్ చేయొద్దని టీటీడీ తెలిపిందండి. ఇక నెల్లూరులోనూ అదే అరాచకం. పోలీసులను తోసుకుని రావాలని పిలిచిన జగన్. కార్యకర్తల అలజడి మధ్య కొనసాగిన బల ప్రదర్శన. జగన్ పర్యటనపై 3 కేసులు నమోదయ్యాయి. మహిళలకు జగన్ క్షమాపణ చెప్పాలని నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డికి పరామర్శ. హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శలు. ఇక సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేసే స్వేచ్ఛ ఐఓకు ఉంటుంది. మొదటి నుంచి పునర్దర్యాప్తుకు చేయనక్కర్లేదు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు వాద్యంలో స్పష్టత ఇస్తూ హైకోర్టు తీర్పు. ఇక తాండవ పనులు ముందుగానే నిలుపుదల. రాష్ట్రంలో చికెన్ వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు యోచన. పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తెలిపారు. ప్రైవేట్ బస్సుకు 10 లక్షల జరిమానా విధించారు. రాయగఢ్లో రాయితీ రుణాలకు ఎదురుచూపులు. మే నెలలో ఆగిన ప్రక్రియ. మాజీ ఎంపీ MVV వీరంగం. విశాఖలో నా బహుళ అంతస్తులు భవన నిర్మాణానికి అనుమతులు తిరస్కరిస్తారా? పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్పై ఆమె కార్యాలయంలోని చిందులు. వారం క్రితం ఘటన. గోప్యంగా ఉంచిన డైరెక్టర్ అధికారులు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 2 కేసులు కొట్టివేత. హైదరాబాద్లో ఫూలే విజ్ఞాన కేంద్రం నిర్మిస్తాం. బీసీ సంఘాలతో భేటీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు. ఇక చేపల వేటకు వెళ్లిన 3 గల్లంతయ్యారు ఏరుపాలెంలో. ఇక బీసీ రిజర్వేషన్లు కేంద్రం అడ్డు. మీనాక్షి నటరాజన్. ఇక రాయితీ సిలిండర్లను పక్కదారి పట్టించిన గ్రామ సర్పంచ్ మరియు డీలరు. టీటీడీ కేంద్ర కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు. రైలు మార్గ నిర్మాణానికి 11,000 కోట్లు. దేశ ప్రయోజనాలను కాపాడతామని ట్రంప్ సుంకాలపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి గోయల్ గారు ప్రకటించారు. ట్రంప్ మోడీ స్నేహం బెడిసికొట్టిందా? ఆ 3 కారణాల వల్లేనా? ఇక మాల్గవ్ పేలుళ్ల కేసులో ఆ 7 నిర్దోషులే. వ్యర్థాల బెడదకు IIT మద్రాస్ పరిష్కారం.
చర్చించాలనుకుంటే కూర్చోండి, నినాదాలు ఇవ్వాలనుకుంటే వీధిలోకి వెళ్ళండి. విపక్షాల మీద స్పీకర్ ఆగ్రహం. బీహార్ అంశంపై పార్లమెంట్లో నిరసనలు. ఇక భారత్పై ట్రంప్ సుంకాలు ఓ పాచిక. శశి థరూర్ గారు తెలిపారండి. మోడీ గారు మౌనవ్రతం చేస్తున్నారని ఖార్గే గారు విమర్శించారు. అందుకే డెడ్ ఎకానమీ అనే మాటలని ట్రంప్ తీరును తప్పుపట్టిన నేతలు. ఇక డబ్బు డిపాజిట్పై నిందితుల హామీ పత్రం ఆధారంగా బెయిల్ ఇవ్వద్దు, ఆ విధానాన్ని పూర్తిగా ఆపేయండి హైకోర్టులు విచారణ కోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. విమానంలో భారీ కుదుపులు, 25 మందికి గాయాలు. ఇజ్రాయిల్ పాలస్తీనా 2 దేశాలుగా ఉండటం పరిష్కారం. రాజ్యసభకు సమాధానంలో కేంద్రం. ఇక అఫ్జల్ గురు ఉరిశిక్ష నా వల్ల ఆగలేదు అని చిదంబరం గారు తెలిపారండి. ఇక మద్యం కుంభకోణం తిమింగలాలు త్వరలో జైలుకు వెళ్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. అవినీతి శాస్త్రవేత్త జగన్ గుట్టురట్టు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గారు విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణకు ఏఐ ఆధారిత వ్యవస్థ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు వెల్లడించారు. మద్యం ముడుపుల లెక్కలు జగన్ బాగా చెప్తారు అని మంత్రి లోకేష్ గారు ధ్వజమెత్తారు. 11 కోట్లు మాచవరం ఎస్బీఐలో డిపాజిట్ చేయాలి ఉత్తర్వులు ఇచ్చిన ఏసీబీ కోర్టు న్యాయాధికారి. శ్రీశైల జలాశయానికి కొనసాగుతున్న వరద. మద్యం కుంభకోణంలో డొల్ల కంపెనీలపై సిట్ గురి. తప్పిపోయిన బాలికల ఆచూకీ కోసం ఆపరేషన్ ట్రేస్. ఆడపిల్ల అని అబార్షన్, వికటించి గర్భిణీ మృతి. ఇక వివాదాలకు తావు లేకుండా మార్గదర్శకాలను గుర్తించండి కలెక్టర్లకు సిఎస్ విజయనంద్ ఆదేశాలు. ధర్మస్థలంలో కంకాళాలు కలకలం. స్పీడ్ పోస్టులో రిజిస్టర్ పోస్టుల విలీనం. సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు. బ్రెజిల్పై 50% సుంకం. అమెరికా అధ్యక్షుడి ప్రకటన. మెక్సికోకు 90 రోజుల చర్చలకు గడువు, అప్పటిదాకా 20% అమలు. పాక్తో చమురు ఒప్పందం వెనక అమెరికా వ్యూహం ఏంటి? రోహింగ్యులు చొరబాటుదారుల శరణార్థుల అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జడ్జి గారు 750 రూపాయలు ఇప్పించండి మాల్గావ్ తీర్పు సమయంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఈడీ అధికారాలపై సుప్రీంకోర్టు సమీక్ష. సోనియా రాహుల్ క్షమాపణ చెప్పాలని మాల్గావ్ పెళ్లిళ్ల కేసులో బీజేపీ డిమాండ్. ఇక క్రైస్తవ సన్యాసులను విడుదలకు చర్యలు తీసుకోండి అమిత్ షాకు కేరళ ఎల్డీఎఫ్ ఎంపీల వినతి సమర్పించారు. గుజరాత్లో స్వల్ప భూకంపం. క్యూపై క్షిపణి దాడి. 11 మంది మృతి, 124 మంది గాయాలు. ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం మాజీ చీఫ్ ప్రమీలా మృతి. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ. వచ్చే వారం చేపట్టే యోజనలో విపక్షాల పార్టీలు. బీహార్ ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విపక్షాలు ధర్నా. 4 ఏళ్లలో 78,000 హెక్టార్లకు పైగా అటవీ భూమిని మళ్లించాం రాజ్యసభకు తెలిపిన కేంద్రం. చీనాపై సావల్కోట్ ప్రాజెక్ట్. జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి అంతర్జాతీయ టెండర్లకు ఆహ్వానం. ఇక పాట్నాలో 2 పిల్లల దహనం. ఖాళీ మద్యం సీసా తిరిగిస్తే 20 రూపాయలు వాపసు ఇస్తారంటండి. ఇక సాంకేతిక సమస్యతో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ నిలిపివేత. ఫ్రాన్స్, బ్రిటన్ బాటలోనే కెనడా. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ప్రకటించింది. వరదలతో వృద్ధులకు ఆరోగ్య సమస్యలు. త్వరలో జిల్లాకు పరీక్షా బోర్డు ఏర్పాటు. సమ్మేటివ్, ఫార్మేటివ్ ప్రశ్నాపత్రం రూపకల్పన అక్కడే. మూల్యాంకనంలో తప్పులు చేస్తే సర్వీసు పాయింట్లో కోత. 1969 తర్వాత ప్రభుత్వ పరీక్షల విభాగంలోకి కీలక మార్పులు. ఇక కృష్ణా జిల్లాలో వృధాగా పోనివ్వద్దని చెరువులు, జలాశయాలను నింపండి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలు. దేశం గౌరవాన్ని తగ్గించి విమర్శలు తగవు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. హై స్కూల్లో 50 మందికి మించితే 2వ సెక్షన్. ఫౌండేషనల్ పాఠశాలలో 20 మంది వరకు ఒకే ఎస్జిటిగా కేటాయింపు. సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇంజనీర్ సిద్ధయ్యపై తగ్గని ప్రేమ. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని కొనసాగించే యత్నం. రాయలసీమలో ఓ బీజేపీ ఎమ్మెల్యే నుంచి సిఫార్సు లేక. హజ్ యాత్ర దరఖాస్తు గడువు పొడిగింపు. డిప్యూటీ కలెక్టర్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి అని తెలిపారండి. మద్యం కుంభకోణం కేసులో త్వరలో అనుబంధ అభియోగ పత్రం. ముడుపుల సొమ్ము 11 కోట్ల వివరాలు పొందుపరిచే అవకాశం. రాహుల్ గాంధీ గారికి దేశ అభివృద్ధి అంటే ఇష్టం లేదు. బీజేపీ నేత లంకా దినకర్ గారు ధ్వజమెత్తారు. మోహన్ బాబు, మంచు విష్ణులపై కేసు కొట్టివేత. ఆ సెక్షన్లు వారికి ఎలా వర్తిస్తాయో అర్థం కాలేదు. ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఇక బల్క్ డ్రగ్ పార్కుపై ఈఐఏ నివేదిక ఆందోళనకరం. శాస్త్రవేత్తలు, మానవ హక్కుల నివేదిక. ముఖ్యమంత్రికి పర్యాటక సమీక్షల నివేదిక అందజేత. సజ్జల శ్రీధర్ రెడ్డి 3వసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నైపుణ్యం గల యువతకు జర్మనీలో భారీగా ఉపాధి అవకాశాలు. ఆసక్తి గలవారు జర్మన్ భాషపై పట్టు సాధించాలి. సాక్సెన్సీలో నైపుణ్య విభాగాధిపతి బాలసుబ్రహ్మణ్యన్ రమణి గారు తెలిపారు. కరేడు పర్యటనకు అనుమతిపై నిర్ణయం తీసుకోండి రామచంద్ర యాదవ్ వాద్యంలో పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఆదేశాలు. పలువురు జీపీ, ఏజీపీలను తొలగింపు జీవోలు జారీ చేసిన న్యాయశాఖ. నల్లమల్లో
పర్యాటక అభివృద్ధి తెలంగాణ మంత్రి జూపల్లి గారు తెలిపారండి. పరిశ్రమల భద్రతకు వర్సిటీ సేవలు ఆంధ్ర, జేఎన్టీయూ, ఎస్వీయూ వర్సిటీల్లో త్వరలో ఫ్యాక్టరీస్ విభాగ ఒప్పందం 148.74 హెక్టార్లు ఇనప ఖనిజ లీజులు బదిలీ చేశారు. ఇక సాక్షులు చూద్దామండి ఒకసారి. పాలనలో విఫలం, బాబులో భయం. మా పార్టీ వాళ్ళని నేను కలవడానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు? తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు. ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వస్తే ఎంత భయమో? చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నారు. ప్రజలను ఆపడానికి రోడ్లు తవ్వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. సూపర్ 6, సూపర్ 7 అమలు చేయలేక ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు మామూలే. దీన్ని జీర్ణించుకోలేక హత్యల స్థాయికి దాడులు ప్రోత్సహించడం దుర్మార్గం. ప్రసన్న ఇంటిపై దాడి సమయంలో ఆయన ఇంట్లో ఉండి హతమార్చేవారు. ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఏకంగా 14 కేసులు పెట్టారు. మహిళలపై మంత్రులు, ఎమ్మెల్యేలు దారుణమైన భాష వాడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి. లేదంటే ఇవాళ మీరు విత్తిన విషబీజం రేపు వృక్షమవుతుంది. చంద్రబాబు ఆయనకు కొమ్ము కాసే అధికారులందరిపై చర్యలు తప్పవు. ఎక్కడున్నా సరే తెచ్చి చట్టం ముందు నిలబెడతాం. ఇక కానిస్టేబుల్పై టీడీపీ నేత దాడి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి బంధువు లోపలకు అనుమతించని లేదని కానిస్టేబుల్ చెంపచెల్లుమని పెంచిన టీడీపీ నేత. భక్తుల సమక్షంలోనే ఘటన. ప్రసన్నతో పాటు నేతలపై కేసు నమోదు. పోలీసులు లాఠీచార్జి చేశారని ప్రసన్న కుమార్ రెడ్డి ఆందోళన. ఈ నేపథ్యంలో కేసుల పరంపర ప్రారంభం. బనకచర్ల వెనక్కి. ఏపీ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్రం. తెలంగాణ అభ్యంతరాలను నేపథ్యంలోకి కీలక నిర్ణయం. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ సమాధానం. ఇక ఆర్టీసీ స్థలాలను లూలుకు కట్టబెడితే ఊరుకోమని పౌర వేదిక రౌండ్ టేబుల్ సమావేశం హెచ్చరిక. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు. 6న విజయవాడలో ధర్నాకు నిర్ణయం. జీవో 137ను రద్దు చేసే వరకు ఉద్యమిద్దాం. ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఇంకెన్ని బాక్సులు బయటపడతాయో పెట్టెల లెక్క జగన్కు బాగా తెలుసు. కసిరెడ్డి ఆ డబ్బు తనది కాదంటే అది జగన్దే. చట్టం తన పని తను చేసుకుపోతుంది. జగన్ అరెస్టుపై లోకేష్ గారు వ్యాఖ్యానించారు. ఏపీ బ్రాండ్ నాశనం చేశారని జగన్పై లోకేష్ ఫైర్. ఎమర్జెన్సీ పాలన ఉంటే బయట తిరగలరా? రాష్ట్ర అభివృద్ధి అడ్డుకునేందుకు కుట్రలు. మేము అక్కడ ఉండగానే సుస్థిర ప్రభుత్వం లేదంటూ సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్లు. పెట్టుబడులు పెడితే నష్టపోతారని మురళీకృష్ణతో ఈమెయిల్ పంపించారు. అతనిపై ఖచ్చితంగా చర్యలుంటాయి. జగన్ తప్పులు దిద్దడానికి సింగపూర్కు వచ్చే 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం నుంచి 45,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఇది జగన్కు బ్యాడ్ న్యూస్, యువతకు గుడ్ న్యూస్ మంత్రి లోకేష్ గారు తెలిపారండి. అనుమతులు తీసుకుని కాళేశ్వరం కట్టారని తెలంగాణకు నీతి, మాకు నీత. సముద్రంలో కలిసే వృధా జలాలను బనకచర్లకు వాడుకుంటే తప్పేంటి? తెలంగాణకు వచ్చే నష్టమేంటో బనకచర్లపై లోకేష్ ప్రశ్న. ఇక ఇప్పటికీ ఇంతే 1,467 కోట్ల ఇసుక దోచేశారు. జగన్ హయాంలో నదులన్నీ గుళ్ళ. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అధ్యయనం. సుప్రీంకోర్టులో సర్కారు అఫిడవిట్. నేడు అక్రమ తవ్వకాల కేసుపై విచారణ. 101.22 కోట్ల టన్నుల అక్రమ తవ్వకం లెక్క ఇదే. ఇంకా 2.69 కోట్ల టన్నుల సంగతి తేల్చాలి. అన్నీ కలిపితే అక్రమ విలువ 4,000 కోట్ల పైబాటే. మరి 5 కోట్ల గుట్టురట్టు. రాజకేష్ రెడ్డి డైరెక్షన్లో మద్యం ముడుపుల పంపిణీ. ఇచ్చింది పంకజ్, చేరింది సైమన్. వేణుకు 25-30 లక్షల చొప్పున పలుమార్లు అందజేత. సిట్కు వరుణ్ వెల్లడి. ఆదాన్ అకౌంటెంట్ శ్రీకాంత్ విచారణ. డొల్ల కంపెనీల గుట్టు తేల్చేందుకు ముంబైకి సిట్. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు బృందాలు. ఇక అన్నదాత సుఖీభవ జమ రేపు. 3 వారాల్లోకి లొంగిపోండని సంజయ్కి తెలిపారండి. జనం తక్కువ, ఆర్భాటం ఎక్కువ. జగన్ నెల్లూరు పర్యటనలో హడావిడి. భారీగా జన సమీకరణకు ప్రయత్నాలు. అయినా కదిలేరాని పార్టీ శ్రేణులు. రోడ్డుపై బైఠాయించి ప్రసన్న హంగామా. బ్యారికేడ్లు, పోలీసులను తోసేసి ముందుకు. హెడ్ కానిస్టేబుల్కు గాయాలు. జగన్ చిత్ర విచిత్రాలు. నెల్లూరులో కట్టుకథలు, వింత వ్యాఖ్యలు. పెద్దిరెడ్డిపై పగతోనే మిథున్ రెడ్డి అరెస్ట్ అంట. చంద్రగిరి చేజారిందని చెవిరెడ్డిపై కేసులట. కాకాణిపై ఉన్నవి చిన్న చిన్న కేసులని చిట్ట. అసలు కేసులు చెప్పకుండా అమాయకత్వం. బడి దూరం భారం కాకుండా విద్యార్థులకు రవాణా భత్యం. రాష్ట్రంలో 79,860 మంది అర్హులు గుర్తింపు. నెలకు 600 చొప్పున 3 నెలలకోసారి 1,800 నేరుగా తల్లి ఖాతాలోకి టీఏ జమ. సమగ్ర శిక్ష ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నీటి పన్ను బకాయిలపై 8 కోట్ల వడ్డీ మాఫీ. ఫీజు కడితేనే సర్టిఫికేట్. విద్యార్థుల జీవితాలతో వర్సిటీ చలగాటం. ప్రభుత్వ వద్ద ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్. 4,000 కోట్లకు పైగా పేర్కొన్న బకాయిలు. ఆయన సొంత డబ్బు కట్టి. ఇటీవల ఐసెట్ కౌన్సిలింగ్కు విద్యార్థుల దూరం. ఇప్పుడు పీజీ సెట్లో సీటు కోల్పోయే పరిస్థితి. సర్టిఫికేట్ పరిశీలన ఆగస్టు 2 వరకే గడువు. వర్సిటీ ప్రైవేట్ సంస్థలా మారాయని ఆరోపణలు. తిరుమలలో రీల్స్ చేస్తే కేసులు పెడతామని టీటీడీ తెలిపిందండి. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. రైతుకు సాయం భారం కాదు బాధ్యత అని రేపు అన్నదాత సుఖీభవ తొలి విడత 7,000 రూపాయలు జమ చేయనున్నారు. లెక్కలు జగన్కి తెలుసని లోకేష్ గారు విమర్శించారండి. ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ప్రశ్నిస్తే వేధింపులు. ఎమర్జెన్సీ పరిస్థితులు. మా పర్యటనపై యాక్షన్ ఎందుకు? మా పార్టీ వారిని కలవడానికి తప్ప. చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారని నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్ ఫైర్. మాజీ మంత్రి కాకాణి నల్లపురెడ్లకు పరామర్శ. 1,00,000 మందికి వితంతు పెన్షన్లు నేడు.
ఇక మహిళల ఫ్రీ జర్నీకి ఆర్టీసీ రెడీ, 5 రకాల బస్సుల్లో వర్తింపు. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. అమెరికాకే ఎక్కువ నష్టం, ఔషధ సుంకాలపై పరిశ్రమ అంచనా, ప్రత్యామ్నాయ మార్కెట్లపై కంపెనీల దృష్టి, 1,00,000 ఉద్యోగాలు పోతాయా, రత్నాభరణాల రంగంపై ప్రతికూల ప్రభావం, రాగి దుస్తులు ఎగుమతులపైన ఇబ్బందులు. ఇక మారుతి లాభం 3,792 కోట్లు, బంగారానికి గిరాకీ 10% తగ్గిందని ఏప్రిల్ జూన్లో 134.9 టన్నులే, అధిక ధరల వల్లే WJC తెలిపిందండి. ఇక డిసెంబర్ లోపల 20,000 నియామకాలు ఉంటాయని కాంగ్రెస్ తెలిపింది. వేతన పెంపు అమలు చేస్తాం. HUL లాభం 2,768 కోట్లు. ఇక ద్రవ్యలోటు 2.80 లక్షల కోట్లు ఏప్రిల్ జూన్పై CGA తెలిపింది. 16 లక్షల కోట్ల స్థిరాస్తి కంపెనీలు. ఇక సెయింట్ జూనియర్ భాగస్వామ్యం నిరుత్సాహకరంగా, న్యూలాండ్ ఫలితాలు, NCCకి మరో 2 కొత్త ఆర్డర్లు, స్విగ్గీ నష్టం రెట్టింపు, సూచీలకు టారిఫ్ ఒడిదుడుకులు. సెన్సెక్స్ 81,186 దగ్గర ముగిసింది. నిఫ్టీ 24,768 దగ్గర ముగిసిందండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దాం. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్ యూనిట్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 32, దరఖాస్తు ఫీజు 400. అర్హులైన అభ్యర్థులు 2025 ఆగస్టు 4-5 తేదీలు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. జబల్పూర్లోని ICFR ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన గ్రూప్ C పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 14. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 2025 ఆగస్టు 10. ఇక భారత ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖలోని ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 4,987. అర్హులైన అభ్యర్థులు 2025 ఆగస్టు 17 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎడ్సీల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు బీటెక్, సివిల్, MBAలు ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న అర్హులు. ఎయిర్పోర్ట్స్ అథారిటీలో సీనియర్ కన్సల్టెంట్ పోస్టులో డిగ్రీ, MBA ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న వారు కూడా అర్హులు అంటండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.